సేవలో భాగస్వాములయ్యేందుకు సివిల్స్కు సిద్ధమవుతున్న ముగ్గురు వరద నీటిలో దుర్మరణం చెందడం విచారకరమని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ అన్నారు. ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచి తాన్యా సోని, నవీన్, శ్రేయ యాదవ్ల చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సురేఖ మృతుల్లో శ్రీరాంపూర్లో సింగరేణి అధికారి విజయ్ కుమార్ కూతురు సోని ఉండడం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ముగ్గురు మరణించడం దేశానికి, వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చిందన్నారు. సెల్లార్లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరద పోటుకు ప్రాణాలు పోయాయని విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రాబు స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళి వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వీళ్ళు వరదలు వచ్చి బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. ఆ తర్వాత అందులో ముగ్గురు మృతి చెందినారు. దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది. వారి మృతికి మేము ప్రగాఢ సంతాపం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరమే స్పందించి వాళ్ళకు పరిహారం అందజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రాబు స్టడీ